హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమిళలో చూసినట్టుగానే చాలా తక్కువ ప్రైజెస్కి అయితే మీకైతే ఐఫోన్లు అయితే వస్తాయన్నమాట. ఐఫోన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, మీకైతే తక్కువ ప్రైస్కి అయితే వస్తాయన్నమాట. ఇది స్కామ్ అయితే అనుకుంటారు. మీరు లాస్ట్లో చెప్తా. ఇది అయితే దీని ఫుల్ డీటెయిల్స్ అయితే. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే లైక్ అయితే కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇలాంటి వీడియోస్ అయితే మీ ఛానల్ అయితే వస్తాయన్నమాట. మన ఛానల్ అయితే ఇలాంటివి కాదు, ఇట్లాంటి మొబైల్స్ గురించి కావచ్చు, ఏమైనా ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా వస్తాయి మన ఛానల్లో అయితే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి మన ఛానల్కి అయితే. మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకైతే ఇక్కడ సేల్స్ అయితే చూసుకోవచ్చు. మీకైతే ఇక్కడైతే మీకు వీడియో అయితే వస్తూ ఉంటుంది ఆల్రెడీ అయితే. ఆ వీడియో అయితే చూడవచ్చు. మీకైతే దాంట్లో అయితే మ్యాక్సిమం అన్నీ 500కి అయితే వస్తున్నాయి అనమాట. 500 కావచ్చు. ఇంకా మీకు ఈ iPhone 15 Pro Max అయితే కొన్ని దాంట్లో అయితే మీకు 1500 అట్లా అయితే చూపిస్తుంది. మళ్ళీ దాంట్లో మీరు చూసుకున్నట్టయితే సేల్ అనేది లైవ్ అంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే నాకైతే. అది వెబ్సైట్లో అయితే ఓపెన్ చేసా, కానీ వెబ్సైట్ అనమాట. అది ఓపెన్ చేస్తే మీకైతే లైట్ అని ఫ్లిప్కార్ట్ లైట్ అని చూపిస్తాను, కానీ అయితే అది రియల్ అయితే కాదనమాట. ఫేక్ వెబ్సైట్ అనమాట. మీరు ఎవరన్నా ఫేస్బుక్ వాడాలంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో అయితే. మీ ఫ్రెండ్స్కి అయితే యూజ్ అయితే అనమాట. చాలా అయితే ఎవరికైనా షుగర్ ఉంటే తొందరపడి అయితే కొనేస్తాండ్రు. కొంచెం షుగర్ అయితే ఆపుకోమనండి వీడియో అయితే షేర్ చేసి. సో తక్కువ ప్రైస్ వస్తాండ్రు, చాలా అయితే ఆశపడతారు. కానీ అయితే ఫేక్ అన్న. నేను ట్రై చేసా, కానీ అదైతే ఫేక్ అండ్ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంటుంది అనుకున్నా. కానీ క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదనమాట. అదైతే నేను అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కొట్టిన తర్వాత కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఏం లేదనమాట. పైన అయితే వ్యూ అయితే బాగానే ఉండదు అనుకోండి. సో ఫస్ట్ అయితే వీడియో అయితే మీకైతే తర్వాత మీకైతే ఒకవేళ మీరు పొరపాటున పే చేశారనుకోండి, మీ డబ్బులు అనేది దీనికి రావన్నమాట. అది స్కామ్ వెబ్సైట్ అనమాట. అదైతే మామూలుగా పేజెస్లో మీకైతే రన్ అయితే చేస్తూ ఉంటారు. నేను వాళ్ళ ప్రొఫైల్ కూడా క్లిక్ చేస్తే వాళ్ళకి ఫాలోవర్స్ కూడా ఎక్కువ అయితే లేరు. జస్ట్ 20 ఫాలోవర్స్ అట్లా అయితే వస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఫాలోయింగ్లో ఉంటారు కదా, 20 మందే పోస్ట్ అయితే చేస్తూ ఉంటారు. మామూలుగా ఒకటి పోస్ట్ చేసే చాలు 20 మందిలోనే ప్రతి ఒక్కరు అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఆ వెబ్సైట్ అనేది అంటే పాపులర్ అవ్వాలని, వాళ్ళకి ఇంకా డబ్బులు వస్తుంది కదా, అందుకని ఇంకా వాళ్ళు పాపులర్ అయితే చేస్తున్నారు ఆ వెబ్సైట్ని అయితే. సో మీరైతే కొంచెం ఎవరైనా ఫేస్బుక్ వాడేవాళ్ళు ఉంటే, మీ పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా తక్కువ ప్రైస్కి వస్తాయని ఆర్డర్ అయితే చేస్తారు. సో కొంచెం అయితే వాళ్ళకి చెప్పండి, మాది స్కామ్ అయితే జరుగుతుందని. ఏమైనా సౌండ్స్ వస్తుంటే ఇగ్నోర్ అయితే చేసేయండి. ఈరోజు వినాయక చవితి కాబట్టి సాంగ్స్ అయితే వస్తుంటాయి కొంచెం లైట్గా అయితే మీకైతే. సో కొంచెం అయితే ఇగ్నోర్ అయితే చేసేయండి. సో మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఇంతే అనమాట ఈ వీడియోలో చెప్పాల్సింది అనుకుంది నేనైతే. మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వను. ఒకవేళ మీరు టెస్ట్ చేయాలన్నా నేనైతే వెబ్సైట్ లింక్ ఇవ్వడం లేదు, ఎందుకంటే అది ఫేక్ వెబ్సైట్ లింక్ కాబట్టి. మీకు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు వచ్చింటుంది ఈ పాటికి. ఎప్పుడు ఒకవేళ వచ్చింటే దాన్ని రిపోర్ట్ అయితే కొట్టేసేయండి వెబ్సైట్ అయితే. ఇంకా వాడైతే ఫేస్బుక్ కూడా అయితే రికమెండ్ అయితే చేయడు ఆ వెబ్సైట్ అనేది. నేనైతే రిపోర్ట్ అయితే కొట్టేసా, మీరు కూడా రిపోర్ట్ అయితే కొట్టేయండి. మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. చాలా మంది సేవ్ అయితే అవుతారనమాట. మీరు ఒక్క రిపోర్ట్ కొట్టినా ఒకరు సేవ్ అయినట్టే కదా మీ వల్ల అయితే. సో కొంచెం అయితే రిపోర్ట్ కొట్టేసి దాన్ని వెబ్సైట్ అయితే బ్లాక్ చేస్తారు వాళ్ళు అయితే. అక్కడ మీకు ఏంటంటే, మీకు పైన లోగో మీద క్లిక్ చేసిన, హోమ్ పేజ్ క్లిక్ చేసిన, రైట్ సైడ్ మీకు 3 డాట్స్ ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్లో, అక్కడ కూడా సేమ్ ఆ మాదిరి ఉంటుంది అనుకోండి. ఫ్లిప్కార్ట్ మాదిరి సేమ్ అయితే అక్కడ ఏంటంటే వాడు పెద్ద బిగ్ మిస్టేక్ చేసింది ఏంటంటే, మనకు ఇండిపెండెన్స్ డే ఉంది కదా August 15th, అది ఆ సేల్స్ పెట్టాడు అనమాట దాంట్లో అయితే మనకైతే. కానీ ఆ సేల్స్ పెట్టాలి నాకు అప్పుడే అర్థమైపోయింది. మామూలుగా ఫస్ట్ అయితే అక్కడ మనం ఫేస్బుక్ ఓపెన్ చేసిన 1 రూపీ అనేది చూపించింది అనమాట. అక్కడైతే తీరాంగా ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అది ఇక్కడ ఫేక్ అయితే 1 రూపీ అంటేనే మీకు అప్పుడు అర్థం అయిపోయింది అలా తమ్నెల్లోనే ఫేక్ అని. సో మీరు ఇలాంటివి చాలా అయితే ఉంటాయి అనమాట ఫేస్బుక్లో అయితే. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా అయితే మీకైతే ఇస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇక్కడ ఏం క్లిక్ చేయకుండా మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇవే అనమాట బెస్ట్ సేల్స్ అనేవి. మీకు ఒరిజినల్ సేల్స్ అయితే అయ్యే ఉంటాయి. ఒకవేళ మీరు స్టోర్కి కొనాలనుకుంటే అవి కూడా బెస్టే అనమాట. సో కొంచెం మీద చూసి తీసుకోవాలన్నమాట. సో ఇంకా బాయ్ అందరికీ. సీ టుమారో. ఈ కొంచెం వెబ్సైట్ని మీకు ఒకవేళ కనిపించే ఆ వెబ్సైట్ రిపోర్ట్ అయితే కొట్టేయండి. నేను వెబ్సైట్ లింక్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. మీరు మంచిగా యూజ్ చేస్తే పర్వాలేదు, కానీ దాన్ని ఎట్లా అంటే అలా యూజ్ చేస్తే ఒకవేళ మీరు ఉత్తరం ఉండి ఆర్డర్ పెట్టినా ఇంకేం చేయలేమన్నమాట మీకైతే. సో నేను వెబ్సైట్ లింక్ అయితే కింద ఇస్తాను. దాన్ని అయితే రిపోర్ట్ అయితే కొట్టేసేయండి. అందరూ అయితే బ్లాక్ చేసి కొట్టేసేయండి. ఫేస్బుక్ కూడా అయితే బ్లాక్ చేస్తారు రిపోర్ట్స్ ఎక్కువ వచ్చాయి. సో బాయ్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియో తగులుద్దాం. ఇలాంటి వీడియోస్ రావాలంటే మన ఛానల్లో స్కామ్స్ గురించి కావచ్చు, మొబైల్స్ గురించి కావచ్చు, ఇలాంటివి రావాలంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
కొంచెం మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షుగర్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. తొందరపడి ఎవరైనా కొనేస్తా అంటారు తక్కువ ప్రైస్కి వచ్చిందని ఆ వెబ్సైట్లో 400-500 కానీ. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీలుంటే స్టేటస్ కూడా పెట్టండి, అందరూ తెలుస్తుంది. సో బాయ్ అందరికీ, సీ యు టుమారో. అలాగే నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా బాబాయ్ అందరికీ, బాయ్ అందరికీ.